రాలేదు, హాజరు కాలేదు. సో ఇట్లాంటి నేపథ్యంలో వాళ్ళు డుమ్మా కొట్టడం ఒక చర్చ ఉంటే, ఈటల రాజేందర్కు పదవి రాకుండా అడ్డుపడ్డది ఎవరు అన్నటువంటి ప్రశ్న తెలంగాణ బీజేపీ కోటరీలో చాలా సీరియస్గా నడుస్తోంది. సో బీజేపీలో కోటరీ శాసనమే అధిష్టానం నిర్ణయంగా ప్రకటింపజేస్తున్నారనేటువంటి విమర్శ కూడా ఉంది. రాజాసింగ్ ఎగ్జిట్ని బట్టి ఈ విమర్శలకు ఇంకో కొంచెం బలం చేకూరుతోంది. అండ్ మోర్ ఓవర్, ఇకపై వెనుకుండి నడిపించేది కిషన్ రెడ్డేనా? కిషన్ రెడ్డి పాత్ర ఏమిటి అన్నది ఇంకొక అంశం. అఫ్కోర్స్ కిషన్ రెడ్డి పాత్ర ఏమిటంటే బండి సంజయ్ పాత్ర ఏమిటి అన్న క్వశ్చన్ కూడా రావచ్చు. సో మాజీ అధ్యక్షులు వేరు, వాళ్ళు వాళ్ళ మనిషిని తెచ్చిపెట్టుకుంటారు అని రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ వెనకాల కొన్ని అర్థాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇక మరొక క్వశ్చన్ ఏంటంటే, రాజాసింగ్ రాజీనామా పైన భారతీయ జనతా పార్టీ పెద్దలు ఇంకా స్పందించలేదు. బీసీ కార్డును బీజేపీ ఉపయోగించకపోవడానికి కారణం ఏమిటో కేడర్కు తెలియట్లేదు. ఇంతకీ తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు వేసినటువంటి వ్యూహమేనా? అధికారంలోకి రావడానికి వ్యూహం అయితే గనక సో ఇది నిర్ణయం ఇంకోలా ఉండేది. అఫ్కోర్స్ అది పార్టీ నిర్ణయం, అది వాళ్ళ ఇష్టం. కానీ జరుగుతున్నటువంటి ట్రెండ్ ఏంటి, తెలంగాణ రాజకీయాల్లో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితులు ఏమిటి, దానికి అనుగుణంగానే భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుందా అన్నటువంటి చర్చ ఇప్పుడు ప్రధానంగా ఒకటి నడుస్తుంది. రైట్, మాట్లాడదాం. రామూర్తి గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, అందరూ రామరెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధితో పాటు మిట్టా నరసేగౌడ్ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. నారపరాజు నరసింహరావు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ అందరికీ. ముందుగా నమస్తే అండి. భారతీయ జనతా పార్టీ నాయకులు రామరెడ్డి గారితో నేను మొదలు పెడతాను. రామరెడ్డి గారు, ఇది ఎక్స్పెక్ట్ చేసినటువంటి నిర్ణయమేనా? ఈ నిర్ణయం వెనకాల చాలా విమర్శలు నిన్నటి నుంచి వినిపిస్తున్నాయి. బీసీలకు దూరమైంది భారతీయ జనతా పార్టీ, చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా హాజరు కాకపోవడానికి కారణం ఏంటంటే అందులోనే కొంతమందికి ఇష్టం లేదు. మోరోవర్ ఏంటంటే ప్రతి కార్యకర్త ఇది ఒక షాకింగ్ న్యూసే అన్నది భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్. సో ఇది ఒక రాజాసింగ్ వరకే చూడాలా? ప్రస్తుత పరిస్థితి బీజేపీలో ప్రతి కార్యకర్త కూడా అదే ఫేస్ చేస్తున్నారా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు బీఆర్ఎస్ తోటి పొత్తు కుదుర్చుకోవడానికే ఈరోజు ఎంపికని ఇట్లా చూడొచ్చా? ఎట్లా చెప్తారు? రాజాసింగ్ గారు మొట్టమొదటిసారి బీజేపీ నిర్ణయాలు విమర్శించడం లేదు. గత కొంతకాలంగా ఆయన బీజేపీ పార్టీ ఆఫీస్కి రాకపోవడం, తప్పులు పట్టడం ఆయనకు ఆనవాయితీగా మారింది. ఇది కొత్త విషయం కాదు. కాబట్టి ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర గారు చెప్పారు, రాజాసింగ్ వెళ్ళిపోతే బీజేపీ సీరియస్ తీసుకోదు, ఆయన దీని బీజేపీకి పెద్ద న్యూసెన్స్, క్రమశిక్షణకు న్యూసెన్స్ గా మారిండు అని. సో ఆయన విషయాలు అలా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, ఈ చాలా మంది నేను ఎన్నోసార్లు చెప్పాను, మీ ఛానల్లో కూడా చెప్పాను, బండి సంజయ్ గారు ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు బండి సంజయ్ గారు చెప్పారు, కిషన్ రెడ్డి గారు మళ్ళీ ఎలక్షన్ టైంలో ఉన్నప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ఈ బీజేపీ మీద భయంకర విష ప్రచారం చేస్తున్నారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అని ఎన్నిసార్లు చెప్పినా పని కట్టుకొని కేవలం బీజేపీని బదనాం చేద్దామనే కుట్రలతో చేస్తున్నారు. చెప్పు తీసుకొని కొట్టండి అని చెప్పారు బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, వారు అధ్యక్షులు, వారి అధ్యక్షులు ఉన్న టైంలో. ఇంతకన్నా ఎక్కువ మేము ఏం చేస్తాం? ఏం చేసినాం? ఈవెన్ మన రేవంత్ రెడ్డి కూడా కవితకు బెయిల్ కోసం వాదించింది కాంగ్రెస్ ఎంపీ సీనియర్ నాయకుడు అభిషేక్ మన్ సింఘ్వి. తర్వాత ఆయనను మళ్ళా రాజ్యసభ పంపించింది తెలంగాణ కాంగ్రెస్. మళ్ళీ ఆయన అదే తొందరలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాబట్టి కవితకు బెయిల్ వచ్చిందంటే సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది బుద్ధుదానికని. అంటే బీఆర్ఎస్ బీజేపీ నిర్ణయించుకుంటే మేము జడ్జిమెంట్ ఇస్తామని అప్పుడు క్షమాపణలు చెప్పిండు. ఈ తప్పుడు మాటలు పెట్టకండి, నేను చెప్పేది మీకు చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నా. ఇలాంటి బీజేపీని బదనాం చేసే కుట్రపూరిత పదాలు వాడద్దు, ఎజెండా నడవద్దు మీడియాలో కూడా. నేను చెప్పేది, మేము ఎప్పుడు బీజేపీతో బీఆర్ఎస్ తో కలవలేదు, భవిష్యత్ ఇప్పట్లో కలిసే ప్రశ్నే లేదు. ఒక దశాబ్ద కాలం కనీసం. తర్వాత భవిష్యత్తు గురించి చెప్పడం అంటే అది ఎవరికి సాధ్యం కాదు. కానీ చెప్తున్నా నేను, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి కాదు, ఎన్నటికి కాదు. అంటే మాటల వరకు రాజకీయంగా ఎన్నైనా మాట్లాడొచ్చు, ఒక్కటి కాదని చెప్పేసి. బట్ చేతుల్లోకి వచ్చేసరికి అది కనిపించట్లేదు, ప్రాక్టికల్ గా కనిపించట్లేదు. అంత పెద్ద బహిరంగ సభలో కవితనే కేసీఆర్ ను క్వశ్చన్ చేసింది. ఎందుకు బీజేపీ విషయంలో కేవలం 2 నిమిషాలు ఎందుకు కేటాయించాలి? ఆపరేషన్ కగారు గురించి మాట్లాడడం సంతోషకరమే. బీజేపీని విమర్శించలేదు అంటే దానికి అర్థం ఏంటంటే బీజేపీతో పొత్తులో భాగంగానే బీజేపీని విమర్శించలేదు, బీజేపీతో కలవడానికి చాలా ప్రయత్నాలు జరిగినాయని చెప్పేసి ఎవరో అంటే వచ్చిన రాజకీయ చర్చ కాదు ఇది. కేసీఆర్ కూతురు కవిత అన్నటువంటి చర్చ. అండ్ మోరోవర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంటే తెలంగాణలో వాస్తవానికి బీజేపీకి చాలా స్కోప్ ఉంది అన్డౌటెడ్లీ. ఒక్క ఎమ్మెల్యే స్థానం నుంచి 4 ఎంపీల స్థానం నుంచి 4 ఎమ్మెల్యే స్థానం నుంచి క్రమక్రమేణా ఓటు బ్యాంకు పెంచుతూ వచ్చారు. సో ఇప్పుడు జస్ట్ ఒక నిర్ణయం మాత్రమే బీజేపీ తీసుకోవాల్సింది. ఆ నిర్ణయాన్నే మీరు
ఉల్టా తీసుకుంటున్నారా? అసలు ఏం జరుగుతోంది? ఇట్లా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రజలు బీజేపీ వైపు చూసినా కానీ బీజేపీ ప్రజల వైపు చూడలేకుండా నాయకత్వానికి ఆ ప్రెజర్కి లోనై ఈ రోజు కొన్ని నిర్ణయాలు తీసుకుంటుందా అన్నది ఈ రోజు జరుగుతున్నటువంటి చర్చ. కవిత తన లిక్కర్ కేసు బయట పెట్టినందుకు, దాన్ని జైలు వేసినందుకు ఆమె కడుపు బగబగ మండి బీజేపీని దుమ్మెత్తిపోస్తుంది. అది అందరికీ తెలుసు. తన కడుపు మంట, తనను జైల్లో పెట్టిర్రు, తనను ఓడగొట్టింది కూడా బీజేపీ అభ్యర్థి నిజామాబాద్ లో. ఏ కాంగ్రెస్ ఓడగొట్టలే. కాబట్టి ఆమెకు బీజేపీ అంటే నరాన మంట ఉంది. ఆ మంటతోని బీజేపీ బదనాం చేద్దామని ఆమె ఆ విధంగా మాట్లాడింది. ఆ రోజు కేసీఆర్ బీజేపీ చేసిన విమర్శలు చిల్లర విమర్శలు. 11 సంవత్సరాలు 11 రూపాయలు కూడా ఇయ్యలే అన్నాడు. ఏ మీడియా విమర్శించలేదని తప్పట్టిదా? బీజేపీ 11 రూపాయలు కూడా ఇయ్యలేదు 11 సంవత్సరాలు. ఆ చిల్లర మాటలు మాట్లాడే కేసీఆర్ ఆయన మాటలు పదులు తప్పిని ముతిమ తప్పిన స్థాయికి చేరుకుంటూ దాన్ని పట్టుకొని బీజేపీ బీఆర్ఎస్ కూడా మాట్లాడడం నాకైతే సిగ్గుచేటుగా అనిపిస్తుంది ఆ మాటలు వింటుంటే. కాబట్టి దండం పెడుతున్నాం మళ్ళొక్కసారి. ఇలాంటి బీజేపీని వేరే విధంగా తప్పు పట్టలేక కేవలం బీఆర్ఎస్ లింక్ తప్పుడు లింక్ అంటగట్టి బదనాం చేయకండి. ఇంకొకటి, రామచంద్రరావు గారు వారు పుట్టిందే సైద్ధాంతికంగా విద్యార్థి నుంచి ఏబీపీలో. అవును వాస్తవం. ఏబీపీలో ఎన్నో పోరాటాలు చేశారు. 10-12 సార్లు జైలుకు కూడా వెళ్ళారు. దెబ్బలు తిన్నారు. కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది. పార్టీకి మొత్తం కమిట్మెంట్ ఉన్న వ్యక్తి రామచంద్రరావు. రామచంద్రరావు గారికి 2 పేర్లు ఈవెన్ నాగేశ్వరరావు గారు అన్నారు. నాగేశ్వరరావు గారు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో రామచంద్ర గారు ఓడించినప్పుడు అక్కడనే వెళ్లి కౌగలించుకున్నారు. వారికి కంగ్రాట్ చెప్పారు. ఎంతో గొప్ప మనిషి రామచంద్ర గారు. ఇప్పటికి నేను వారిని ఓడించి వారిని ఒకసారి 6 సంవత్సరాలు ఎమ్మెల్సీ దూరం చేసిన అయినా నన్ను పల్లెత్తి మాట కూడా అనలే. అంత గొప్ప జెంటిల్ మెన్ కమ్యూనిస్ట్ నాగేశ్వర అన్నాడు రామచంద్రరావు గురించి. కాబట్టి రామచంద్రరావు గొప్పదనం తెలుసుకోండి. ఇంకొకటి, ఆ విషయం డౌట్ లేదు. నేను అందుకే నా మొదటి మాటలోనే నా ఇంట్రోలోనే అన్నాను, పార్టీకి లాయల్ గా ఉన్నటువంటి వ్యక్తి, మొదటి నుంచి 40 ఏళ్ల నుంచి పార్టీని పట్టుకున్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయనకి వేయడం పార్టీ నిర్ణయంగా చూసాము. దాన్ని తప్పు పట్టేది ఏం లేదు. సో పార్టీ పరంగా ఇట్స్ గుడ్. కాకపోతే ఉన్నటువంటి రాజకీయ పరిస్థితి నేపథ్యంలో ఈటల పేరు బలంగా వినిపించింది. ఈటలను అడ్డుకున్నది ఎవరు? అందులో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వమే ఈటలకు అధ్యక్ష పదవి రాకుండా అడ్డుకున్నారా అన్నది ఈ రోజు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అభియోగం భారతీయ జనతా పార్టీ పైన. దానికి సమాధానం చెప్తున్నా. ఒక నిమిషం చెప్పండి. ఆ నా ఎన్నిక వరకు ముందు రోజు వరకు ఈటల వర్సెస్ ధర్మపురి అరవింద్ నడుస్తుంది అని ఆ అభిప్రాయంలో బీజేపీ వ్యతిరేకులు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పీసీ ప్రెసిడెంట్ బీసీని చేసి బీజేపీని బలవంతంగా బీసీ దగ్గర నెట్టింది. బీజేపీ ఇప్పుడు బీసీని ఎంపిక చేయక తప్పదు. అంటే బీసీని పీసీ స్టేట్ ప్రెసిడెంట్ చేసినా అది కాంగ్రెస్ క్రియేట్ ఇవ్వాలని కుట్ర చేసారు, ఆ ప్రచారం చేసారు. ఇప్పుడు అది జరగకపోవడానికి మళ్ళీ ఈటలకు అన్యాయమా, ఎవరు కుట్ర చేసారు, ఇవన్నీ ఏమైనా బీజేపీని బురద చేయడం ఇది పద్ధతి కాదు. పార్టీ ఇంకా ఎన్నికలకు 3 సంవత్సరాలు ఉంది. సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసుకోవాలి. రామచంద్రరావు గారు అజాత్ శత్రువు, అందరి వాడు. వేలాది మందికి నేను కూడా అందులో ఒకరిని, వేలాది మందికి న్యాయ సేవలు చేసి రూపాయి కూడా తీసుకోకుండా కొంత కోర్టు ఫీజు ఇవ్వని వాళ్ళకు కూడా తను కట్టిండు. వ్యక్తిగతంగా విమర్శించేది ఏం లేదు, వ్యక్తిగతంగా విమర్శించలేదు. కానీ నిర్ణయాలు పటిష్టం చేయడం కోసం కార్యకర్తకు ఏంటంటే బయట వాళ్ళు వస్తువులు పోతురు, దశాబ్దాల పాటు మనల్లో పనిచేస్తున్న గుర్తింపు ఉండట్లేని బాధ కూడా ఉంది. సంస్థాగతంగా ఈ గ్రూప్ ఆ గ్రూప్ లేకుండా ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం లేని వ్యక్తి ఉండాలి. 100% పార్టీ కమిటీ వ్యక్తి ఉండాలి. ఆ కెపాసిటీ రామచంద్ర గారికి ఉందని ఈవెన్ మన తీర్మానం మల్లన్న కూడా రామచంద్ర గారు గొప్పతనం చెప్పారు. లాస్ట్ కు కాంగ్రెస్ బుద్ధి ఓడించుకోలే కానీ ఏదో ఇదే బీఆర్ఎస్ కు అలిగేషన్ అంటగట్ట ప్రయత్నించగాని రామచంద్ర గారు మేము మాత్రం ఎవరికి చేయట్లేదు. బీజేపీ సంస్థాగతంగా పటిష్టం చేయడం కోసం, ముందుకు తీసుకెళ్ళడం కోసం మన ఈటల రాజేంద్ర కూడా వచ్చిండు దానికి ప్రకటనకు. కాబట్టి పార్టీలో లేదు. కాంగ్రెస్ కాకుండా రేవంత్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ చేస్తే 50 కోట్ల కొనలేదని రాజగోపాల్ రెడ్డి అన్నాడు, జగ్గారెడ్డి అన్నాడు. కాంగ్రెస్ ఎంతమంది ధర్నా చేసి ఎవరైనా ధర్నా, రాజాసింగ్ అంటే మొదటి నుంచి ఉన్నాడు, వెళ్ళిపోయిండు. ఎవరన్నా ఈ నిర్ణయాన్ని మీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బీజేపీ ప్రముఖ నాయకులు తప్పట్టిదా, ఇంత మంచిగా ఉన్నా తప్పట్టదా నా విజ్ఞప్తి. రైట్, వస్తాను. మళ్ళీ దీనిపైన చర్చ చేద్దాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్.
యా వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. సో రాజాసింగ్ రాజీనామా పైన ఇంతవరకు ఎవరు స్పందించలేదు, అట్లీస్ట్ బుజ్జగించేటువంటి చర్యలు కూడా చేయట్లేదు. రాజాసింగ్ రాజీనామా అఫ్ కోర్స్ ఇక్కడ డిక్లేర్డ్, సో అధికారికంగా ఆమోదించిన ఆ తర్వాత రాజాసింగే నేరుగా అసెంబ్లీ స్థానాన్ని కూడా రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నారు. సో పార్టీ నచ్చట్లేదు, పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే పార్టీ ఎదగకుండా చేస్తున్నారు. సో ఈరోజు అధ్యక్ష ఎంపిక వరకు మొదటి నుంచి కొంతమంది పెద్దలు ఈరోజు అధికారంలోకి రాకపోవడానికి కారణం వాళ్ళే అని రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్. అంతకు ముందు కవిత చేసినటువంటి ఆరోపణలపైన కూడా ఆయన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అవును, మా వాళ్ళు ప్యాకేజీలకు లొంగిపోతారు, సో ఓడిపోవడానికి కారణం కూడా మా పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే, మా పార్టీ పెద్దలే అంటూ కూడా కామెంట్ చేయడం జరిగింది. సో ఇది బీజేపీలో అంతర్గతంగా ఉన్నటువంటి అంశాలని ఆయన బహిరంగంగా మాట్లాడుతున్నారా? అసలు బీజేపీ అధ్యక్ష ఎన్నిక అఫ్కోర్స్ పార్టీ పరంగా ఎవరు తప్పు పట్టట్లేదు, పార్టీ పరంగా నిర్ణయం తీసుకోవడం అది వాళ్ళ ఇష్టం. కాకపోతే బీసీలకు అన్యాయం జరిగిందా, బీసీలకు అవకాశం ఇస్తా అని చెప్పేసి ఒక ప్రచారం బాగా జరిగింది, దీన్ని ఎవరు ఖండించలేదు కూడా. బీసీ ముఖ్యమంత్రి చేస్తున్నారు, కనీసం పార్టీ అధ్యక్షుడికి కూడా బీసీలు పనికిరారన్నటువంటి చర్చ ఈరోజు బలంగా నడుస్తున్నటువంటి క్రమం కనిపిస్తోంది. దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఒక కామెంట్ చేస్తోంది రామూర్తి గారు. బీఆర్ఎస్ భవిష్యత్తులో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం కోసమే ఈరోజు అధ్యక్ష ఎంపిక ఇట్లాంటి జరిగింది. ఒక మాస్ పాలిటిక్స్ ఉన్నటువంటి రాష్ట్రంలో సౌమ్యుని, ఒక లౌక్యం ఉన్నటువంటి వ్యక్తిని మీరు అధ్యక్షుడిగా తీసుకున్నారు. సో రెండు పొత్తులో భాగంగానే ఈటలను తప్పించడానికి కూడా కారణం ఇది ఒకటి. ఈటల్ని రేపు పొద్దున డైరెక్ట్ కేసీఆర్ ఫేస్ చేయలేరు కాబట్టి సో ఇట్లాంటి నిర్ణయం ఒకటి తీసుకున్నారు. వెనకాల మొత్తం ఒక కుమ్మక్కు రాజకీయాలని అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ. ఒక జాతీయ పార్టీ బీజేపీకి మేము రాష్ట్ర అధ్యక్షుని సూచించే పరిస్థితి ఉంటుందా అండి శ్రీకాంత్ గారు? మరి ఎందుకు మీరు జాతీయ పార్టీని విమర్శించేటువంటి పరిస్థితి? చెప్తాను, ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరిని కూడా విమర్శించలేదు. ఇప్పుడు రామచంద్రరావు గురించి కూడా ఆయన టాలెంట్ని కానీ, ఎడ్యుకేషన్ కానీ, ఆయన వ్యక్తిగతంగా కానీ విమర్శించలేదు, విమర్శించబోం కూడా. కానీ ఏంటంటే అప్పుడు వాళ్ళ పార్టీలో ఉన్న వ్యక్తులే ఫస్ట్ అపోజ్ చేసిళ్ళు. ఎందుకంటే ఓ డమ్మీ 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 అని ఆయనే అన్నారు. మీ ఏ పార్టీ, కాంగ్రెస్ కానీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరు కూడా అనలేదు. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళే ఆయన ఏదైతే ఆయన అధ్యక్షుని పెట్టిన తర్వాత ట్రోల్ చేయడం మొదలుపెట్టిళ్ళు. ఆయనే ఏదైతే ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి నేను డమ్మిని కాదు, వచ్చి కొట్లాడండి నా దమ్ము ఉంటే అంటే, మరి మీతో మీరు కొట్లాడుకోండి, మాకేం సంబంధం లేదు. ఎవరెవరు మేము డమ్ అన్నారో దాన్ని వరుసగా పెట్టుకొని మీరే కొట్లాడుకొని దానికి సంబంధం లేదు, మాకు అవసరం కూడా లేదు. ఇప్పుడు ఏదైతే వీళ్ళు మాట్లాడుతూ ఎవరికి ఎవరు దోస్తాను, అసలు ఎవరు సూచించిళ్ళు, రాష్ట్రం మొత్తం దేశం మొత్తం తెలిసిపోయింది. ఎందుకంటే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు. ఎందుకంటే ఇప్పుడు మీరు మొత్తం చూపెడతా దాన్ని రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు సన్నిహితుడే, రేవంత్ రెడ్డి చంద్రబాబు శిష్యుడు అట్లా అని చెప్పేసి రేపు రేవంత్ రెడ్డి చెప్తాను, అది కూడా చెప్తాను. చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నడిచేది కూడా చెప్తాను. ఏ క్రమంలో వచ్చింది, ఎంసీఆర్ ప్రభుత్వం ఎట్లా నడుస్తుంది, మోడీ చంద్రబాబు రేవంత్ రెడ్డి ఏ విధంగా నడుస్తుంది, ఇప్పుడు ఇక్కడ ఎవరి నోట్లో ఎవరు పెడుతున్నారు అన్నది స్వీట్ కూడా చూసుకోవచ్చు. ఇప్పుడు అత్యంత సన్నిహితుడు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఇక్కడ పెద్దలు కూడా ఉన్నారు, చాలా పెద్దలు కూడా పక్కకు నెట్టి చంద్రబాబు పక్కన ఎవరు నిలబడ్డది అన్నది, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు నిలబడ్డది అన్నది, ఆయన నోట్ల స్వీట్ పెడుతున్నది కూడా మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే ఎందుకు ఎవరిని కాపాడుకోనికంటే ఏదైతే రేవంత్ రెడ్డిని కాపాడుకోనికి మాత్రమే ఇది అధ్యక్ష పదవి ఏదైతే చంద్రబాబు నాయుడు మొత్తం ఢిల్లీ లెవెల్లో అయితే బీజేపీతో పెద్దలతో మాట్లాడి ఇది చేసిళ్ళు అన్నది వాస్తవం. ఎవ్వరు ఎంత కప్పుకొని చెదర్లా పండుకున్నా కూడా తెలిసిపోద్దండి. ఎందుకంటే ఇప్పుడు ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు సోషల్ మీడియా కాలం. ఎవరు దోస్తాను, రేవంత్ రెడ్డిని చంద్రబాబు నుంచి జరిగిందని చెప్పేసి నేనేమంటున్నా, మాకు బీజేపీకి ఎక్కడ పొత్తు లేదు. కానీ బీజేపీకి కాంగ్రెస్ పొత్తున్నదంటే నేను లైవ్ లో ఉన్న వాళ్ళందరినీ తీసుకెళ్తా. భువనగిరి పోదాం మనం. భువనగిరిలో మొన్న ఏదైతే చైర్మన్ వైస్ చైర్మన్ ఎవరు పంచుకున్నారో, చైర్మన్ పదవిలో ఎవరున్నారో వైస్ చైర్మన్ పదవిలో ఏ విధంగా కుమ్మక్కై చేసుకున్నారు అన్నది అక్కడ మనకు బయటపడుతుంది. హుజరాబాద్ లో ఆ క్యాండిడేట్ ను ఓడగొట్టుకోనికి ఏ విధంగా కాంగ్రెస్ బీజేపీ జత అయిందో అక్కడ తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ వీళ్ళు ఎక్కడెక్కడ దోస్తానున్నది ఏ విధంగా. నేనేమంటున్నా, డైరెక్ట్ ముఖ్యమంత్రి అన్నాడు కదా, నేను మోడీ అంశాలను ముందు తీసుకుపోతాను కాబట్టి నా పార్టీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి నచ్చట్లేదని. అంటే అది ఓపెన్ స్టేట్మెంటే కదా. నేను డైరెక్ట్ మోడీ సంబంధించిన అంశాలను ముందు తీసుకపోతానంటే నువ్వు రాహుల్ని అపోజ్ చేసినట్టే. రాహుల్ నీకు టైం ఇస్తలేడు. నువ్వు 30 సార్లు 40 సార్లు పోయినప్పుడు నీకు ఎందుకు టైం ఇస్తలేడు? ఇప్పుడు ఇవన్నీ మనం చూసుకుంటే ఎవరికి ఎవరిని దోస్తాను, ఎవరిని నడుస్తుంది, ఎవరిని ఏదైతే పార్టీకి ఎవడు అధ్యక్షులను నియమిస్తున్నాడో తెలుస్తలేదా? ఇప్పుడు చంద్రబాబు ఈ అధ్యక్ష ఎన్నిక తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా కొంత లోపల భయం పట్టుకుందా? ఎందుకంటే ఒక స్ట్రాంగ్ అధ్యక్షుడు వచ్చాడు, ఆయన మాటలు కూడా చాలా తీవ్రంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా క్రిమినల్ కేసులు వేసి లోపలేస్తాను, ఇక నుంచి పార్టీ ఎట్లా నడుస్తూ చూస్తా అంటూ కూడా బెదిరిస్తున్నారు, వార్న్ చేస్తున్నారు. ఇప్పుడు పార్టీని మోయాలి ఆయన. భయపట్టిస్తే భయపట్టలు ఎవడు లేడు తెలంగాణ. ఇప్పుడు ఆయన వచ్చింది ఏంటంటే ఆయన డమ్మీ కాదు నిరూపించుకోమని ఫస్ట్. ఇప్పుడు ఆయన డమ్మీ అని వాళ్ళ పార్టీ వాళ్ళు అంటారు. ఆయనను
పెట్టిన వెంటనే ఎవరు వేయండు? వాళ్ళ ఎమ్మెల్యే వేయండు కదా. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేనే రాజీనామా చేసి బయటికి వేయండు. ఒక్కడే గెలిచిండుగా పాపం, ఆయన ఒక్కడే మోచిండు కదా. గతం మొత్తం పాపం ఆయన మీద నడిచింది కదా. ఆయనే కాదని పోయిండు కదా. ఆయన కాదని పోయినప్పుడు ఇప్పుడు మా పార్టీ వాళ్ళ బీజేపీ పార్టీ ఎవరిని తీసుకుంటే మాకేంది, ఎవరిని తీసుకుంటే మాకేంది. నిన్ను డమ్మీ 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 అని బీజేపీ వాళ్ళు అన్నారు. నువ్వు నచ్చకనే బయటికి ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోయిండు. తీసుకురా, అవసరమైతే సంప్రదింపులు చేసి ఆ రాజాసింగ్ని తీసుకురా, నువ్వు డమ్మీ కాదని నిరూపించుకుంటావు. అంతే తప్ప దీనికి ఏమున్నదండి? తీసుకొచ్చే పరిస్థితి కూడా కనిపించట్లా. నిన్న మాట చూస్తే మీరే డైరెక్ట్ స్పీకర్ కి రాజీనామా లేఖ రాయాలి, పార్టీ అధ్యక్షుడు రాసి పార్టీ అధ్యక్షుడి నుంచి మీరు పంపించడం ఎక్కడదని చెప్పేసి అఫ్కోర్స్ రాజాసింగ్ వదిలేసింది కనిపిస్తుంది. రాజాసింగ్ ఇప్పుడు ఆయన ఏ నిర్ణయం తీసుకుంటాడు అన్నది అప్రస్తుతం. ఎందుకంటే ఆయన రాజీనామా చేసిండు, దాని తర్వాత ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తాడా లేదా, పార్టీకి అయితే రాజీనామా చేసిండు. రాజీనామా చేసిన తర్వాత పార్టీ కూడా సంప్రదిస్తలేదంటే వాళ్ళ ఎమ్మెల్యేల మీద వాళ్ళ కార్యకర్తల మీద ఎంత ఏదైతే నమ్మకం ఉన్నదో ఎంత ప్రేమ ఉన్నదో తెలిసిపోతుంది. అదే విధంగా వాళ్ళ కార్యకర్తలు కూడా కోరుకోలేదు. ఏదైతే చాలా మంది చాలా విధాలుగా సోషల్ మీడియాలో కూడా మనం చూసినాం. ఎందుకంటే బీజేపీ కార్యకర్తలే పెడుతున్నారు అసలు ఈ కరెక్ట్ కాదు, ఈ క్యాండిడేట్ కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏంటంటే ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఒక హార్డ్వేర్ ఎంప్లాయీని రిక్రూట్ చేసుకున్నట్టున్నది అంతే తప్ప. కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో హార్డ్వేర్కి సంబంధించిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీని పెడితే ఏమొస్తుందండి? ఏం రాదు. వాస్తవంగా ఏంటంటే ఆయన డమ్మీ అని ఆయన నోట్లకి వెళ్ళినప్పుడే అసలు నాకే అర్థమవుతుంది అసలు ఏ విధంగా ఆయన చూస్తే కొంత నాకు ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నది. ఎందుకంటే వ్యక్తిగతంగా నరసింహరావు గారు నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. నరసింహరావు గారు, రాజాసింగ్ ఎగ్జిట్ తర్వాత ఆయన ఒక్కడే గెలిచింది. ఒకానొకప్పుడు ఈవెన్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రం విడిపోయేటువంటి టైంలో కూడా అంతటి హీట్లో కూడా గెలిచినటువంటి వ్యక్తి రాజాసింగ్ మాత్రమే. సో ఆ తర్వాత నుంచి కూడా అప్రతిహతంగా రాజాసింగ్ గెలుస్తున్నారు. పార్టీని ఒక సందర్భంలో ఒక్కడే భుజాలపైన మూసిన శాసనసభలో. అట్లాంటి రాజాసింగ్ బయటికి వెళ్ళిపోతే ఎవరు కూడా బుజ్జగించేటువంటి ప్రయత్నం చేయట్లేదా? లేఖ రాస్తే స్పీకర్కే రాయాలి, అధ్యక్షుడికి రాసి ఇది జాతీయ అధ్యక్షులకు పంపిస్తాం అని మాట్లాడుతున్నారంటే, మిగతా వాళ్ళు మద్దతు ఇవ్వట్లేదంటే, రాజాసింగ్ను బుజ్జగించట్లేదంటే అందరి ఆలోచన సేమ్ రాజాసింగ్ లాగానే ఉందనుకోవాలా? పార్టీ అధ్యక్ష విషయంలోనే ఇట్లాంటి కొన్ని లీక్స్ బయటకు వస్తున్నాయి అనుకోవాలా? అంతర్గతంగా ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ని? శ్రీకాంత్ గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి వివిధ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులకు, మన ఐ న్యూస్ వీక్షిస్తున్నటువంటి వీక్షకులందరికీ శుభ సాయంత్రం. మొట్టమొదటిసారిగా గత 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడింది. అంతకుముందు జనసంఘ్ అనేటువంటి పేరుతో. 80 నుంచి మనం చూసుకున్నట్లయితే అవి ఒక 20 సంవత్సరాలు, ఇది ఒక 25 సంవత్సరాలు, 45 years బీజేపీ ప్రస్థానంలో మొట్టమొదటిసారిగా అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, ఒక అధ్యక్ష పదవి మీద ఇప్పుడు జరిగినటువంటి చర్చ భవిష్యత్తులో ఇంతకుముందు నేను ఎప్పుడు ఎక్కడ వినలేదు, చదవలేదు. కారణం ఏంటంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వరుసగా 3 టర్ములు కేంద్రంలో అధికారంలో ఉండటం వల్ల ఆశావాహుల యొక్క సంఖ్య పెరిగిపోయింది. ఈ పెరిగిపోవడం ఎక్కడ దాకా వెళ్ళిందంటే, ఇందాక మీరు ఒక 2-3 సార్లు శ్రీకాంత్ గారు మీరు ఈటలని తప్పించడం అన్నారు. అసలు తప్పించడం అనేటువంటిది ఎప్పుడు ఏర్పడుతుందంటే, ఒక సీట్లో ఆయన కూర్చున్నప్పుడు ఆ స్థానంలోంచి కాదు అని పక్కకు జరిపినప్పుడు మాత్రమే తప్పించడం అనేటువంటి పదం వాడాలి. ఒక్క నిమిషం, నేను అక్కడికే వస్తున్నా. ఇప్పుడు ఆయన ఆశించాడు, బహుశా పార్టీ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు. ఈ ఆశించడంలో కూడా మొట్టమొదటిసారిగా ఒక 6 నెలల నుంచి మనం జనవరి సంక్రాంతి దగ్గర నుంచి రేపే అధ్యక్షుడు ఎన్నిక, రేపే ఎన్నిక, రేపు పలానా వ్యక్తి అవుతున్నాడు, 30వ తారీఖు నాడు బాధ్యతలు స్వీకరిస్తున్నాడని మీడియాలో, సోషల్ మీడియాలో, యూట్యూబుల్లో విపరీతమైనటువంటి ప్రచారం చేసుకున్నారు. ఎవరు చేసుకున్నారు అంటే, ఎవరైతే ఆశించారో ఆ పదవులు ఆశించినటువంటి 1, 2, 3, 4, 5 వాళ్ళు ప్రచారం చేసుకున్నారు. మీరు మధ్యప్రదేశ్ ఎన్నికలు తీసుకోండి, రాజస్థాన్ ఎన్నికలు తీసుకోండి, ఒడిశా తీసుకోండి, ఛత్తీస్గఢ్ తీసుకోండి, 4 రాష్ట్రాల ముఖ్యమంత్రికి ఎంపికలు జరిగినటువంటి సందర్భాల్లో బీజేపీ అధిష్టానం అనూహ్యంగా మన మీడియా గానీ, విశ్లేషకులు గానీ, ప్రతిపక్ష పార్టీలు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరి అంచనాలు అందనీయకుండా ఒక అనూహ్యమైనటువంటి నిర్ణయం తీసుకుని ముందుకెళ్తుంది. ఇక్కడ కూడా బహుశా ఇక్కడ ఇప్పుడు ఒక 4 మాకు కావాలని పోరాటం చేస్తున్నారు. ఈ 4 పోరాటం చేస్తున్నటువంటి సమయంలో ఒక సైద్ధాంతిక భావజాలం ఉన్నటువంటి వ్యక్తి, సౌమ్యుడు, ఇందాక వారు చెప్పినట్టుగా చాలా కాలం లాయల్టీగా పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి ఇచ్చుంటారు తప్ప, ఇంకా మిగిలినటువంటి దాంట్లో అతని యొక్క బలం ఏంటి, అతని పర్సనల్ ఏంటి అనేటువంటి విషయం అసలు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన విషయంలో అంటే మీరు అన్నారు నరసింహరావు గారు, ఇప్పుడు ఏ నిర్ణయమైనా రాజకీయ నిర్ణయం ప్రజల్లోంచి ఏదైతే చర్చ నడుస్తుందో దాని ప్రకారం రాజకీయాలు జరుగుతాయని ఎవరైనా భావిస్తారు.
ప్రస్తుతానికి తెలంగాణలో ఒక బీసీ ఉద్యమం నడుస్తోంది. రానున్న కాలంలో తీవ్రతరం కాబోతోంది. ఇప్పటికే బీసీ ముఖ్యమంత్రిని ఫస్ట్ మొదలుపెట్టిందే భారతీయ జనతా పార్టీ. ఆ తర్వాత అదే లైన్లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అంటున్నారు. సో ఆ అంశాన్ని అట్లా పెడదాం. సో వాళ్ళు ఆల్రెడీ రాష్ట్రాన్ని పాలించారు కాబట్టి. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే, కొంతమంది నేను నిన్నటి నుంచి బీసీ వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది మేధావులతోటి బీసీ నాయకులతో మాట్లాడితే, బీసీల భుజాలెక్కి అధికారంలోకి వచ్చి వాళ్ళు గెలిచి ఈరోజు బీసీలనే తన్నేస్తున్నారు. బీసీలు అడగడం తప్ప రాష్ట్ర అధ్యక్షుడిగా. సరే, పార్టీ సిద్ధాంతం అయితే ఓకే ఉండొచ్చు. తమిళనాడులో లేనటువంటి పార్టీ సిద్ధాంతాలు ఏఐడిఎంకే నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా నయనా నాగేంద్రన్ తీసుకున్నప్పుడు, అంతకుముందు అన్నామలైని తీసుకున్నప్పుడు, మరి తెలంగాణ రాజకీయాలు ఇంకా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నాయి కదా. ఇక్కడ పొత్తు కూడా అవసరం లేదు బీజేపీ గట్టిగా పనిచేస్తే. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే, నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్రెడీ తెలంగాణలో మా బీసీ ముఖ్యమంత్రి అనేటువంటిది ఒక ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు మీకు మళ్ళీ రేపు ఇంకొక 3 సంవత్సరాల పాటు 3.5 సంవత్సరాలు మళ్ళీ మనకు ఎన్నికలకు ఉంది. ఈ పార్టీ అధ్యక్ష పదవి అనేటువంటిది ఒక 3 years అనుకుంటున్నా, నాకు తెలిసి 3 years కాబట్టి మళ్ళీ మార్చుకునేటువంటి అవకాశం ఉంది. అప్పుడు బీసీకి ఇవ్వచ్చు, లేదా బీసీ ఓసీ పార్టీ అధ్యక్షుడు ఓసీగా ఉండి ముఖ్యమంత్రి బీసీగానే కూడా ఇవ్వచ్చు. అట్లే అది కాదు మనం బీసీ, దేనికంటే ఆల్రెడీ వాళ్ళు ఎవరు ప్రొజెక్ట్ చేయకముందు బీసీని ముఖ్యమంత్రిగా ప్రకటన చేసి ఎన్నికలకు వెళ్ళినటువంటి చరిత్ర మన రాష్ట్రంలో విభజన తర్వాత ఆ యొక్క పార్టీయే చేసింది. సరే, దానికి ఎంతమంది ఎన్ని సీట్లు వచ్చాయి, ఎంతమంది ఓటేశారు, ఎంతమంది బీసీలు మనస్ఫూర్తిగా ఆ యొక్క నిర్ణయాన్ని ఆమోదించారని పక్కన పెడితే, కొంచెం మంచో చెడో ఒక విషయంలో బీసీలకు చేసింది అయితే ఆ పార్టీయే, ఏది ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించారు. సరే, ఇక్కడ మనం కొద్దిసేపు మళ్ళీ మనం రాజాసింగ్ ఈటల ఈ విషయాలకు వచ్చినట్లయితే, ఒక్కసారి నేను ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తాను. ఆంధ్రప్రదేశ్ లో బయట నుంచి వచ్చినటువంటి కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి తీసుకున్నారు. పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అధ్యక్ష బాధ్యత ఆ యొక్క టర్మ్ పూర్తయిన తర్వాత ఆయన 2 నెలలకో 3 నెలలకో పార్టీ వదిలి బయటకు వెళ్ళిపోయాడు. అంటే ఇప్పటిదాకా మనం చూసినటువంటి ఎవరైతే నేను ఇందాక 45 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షులుగా ఉన్న వాళ్ళందరూ కూడా సైద్ధాంతిక భావజాలాన్ని ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు, ఏపీయూపీ నేపథ్యం ఉన్న వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఉండి, మొట్టమొదటిసారిగా కన్నా లక్ష్మీనారాయణ రాగానే పార్టీ అధ్యక్ష పదవి పోగానే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు. అదొక అపప్రద అనేటువంటిది పార్టీ మోసింది. కాబట్టి బహుశా ఇక్కడ కూడా ఆ రకమైనటువంటి ఏదైనా ఒక ఆలోచన చేసిందేమోనని నేను అనుకుంటున్నా. ఇక రాజాసింగ్ సంబంధించినంత వరకు వచ్చినట్లయితే, మీరు ఇంకా ఎర్లీ 60s లో చూసినట్లయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి జనసంఘ్ ఏదైతే ఇందాక నేను చెప్పానో, జనసంఘ్ అధ్యక్షుడు బలరాజ్ మజోక్ అనేటునే పార్టీ శాశ్వతంగా అతను టర్మినేట్ చేసింది. అట్లాగే ఈ మధ్య కాలంలో అద్వానీ గారు అధ్యక్షుడు ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో మనం చూసాం, జస్వంత్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రిగా పనిచేశాడు, ఆయన బయటికి వెళ్ళాడు. యడియూరప్ప వెళ్ళిపోయాడు. అట్లాగే ఇట్లా మనం చాలా మంది చూసుకున్నట్లయితే బయటికి వెళ్తున్నారు. వాళ్ళ అభిప్రాయ భేదాలు కానివచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు తప్ప రాజాసింగ్ తన ఇప్పుడు ఒక 5-6 నెలలుగా తన సెంట్రిక్ గా మొత్తం జరగాలి అనేటువంటి కోరుకుంటున్నట్టుగా అతను మీడియా ప్రకటనలు బట్టి అర్థమైంది. అయితే ఇప్పుడు మీరు నిన్నటి నుంచి జరుగుతున్నటువంటిది ఏంటంటే, రాజాసింగ్ ఈ జేబులోనేమో నామినేషన్ పత్రం పెట్టుకొని వచ్చాడు, ఇక లాల్చీలో ఈ జేబులో రాజీనామా పత్రం పెట్టుకొని వచ్చాడు. ఇలాంటి వ్యక్తికి మేము ఎట్లా ఇస్తాము అనేటువంటిది బీజేపీ ప్రకటన చేసినట్టుగా నేను మనం ఎవరో స్పోక్స్ పర్సన్ కూడా ప్రకటన చేశారు. అంటే బీజేపీ ఎవరు మనం ఖండించలేదన్నారు, కానీ ఇది ఆల్రెడీ ఖండించారు మీడియాలో. కాబట్టి మనం దీన్ని 2 వైపుల నుంచి చూసినట్లయితే, ఈటెల రాజేందర్, అరవింద్, రఘునందన్ రావు వీళ్ళు ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళ బలాలు ఏంటి, బలహీనతలు ఏంటి అనేటువంటిది కొద్దిసేపు పక్కన పెడితే, భారతీయ జనతా పార్టీ బహుశా అనుకుంది ఏంటంటే సైద్ధాంతిక భావజాలం. ఇప్పుడు ఎన్నికలు లేవు, ఎన్నికల్లో గెలవాల్సిన పాజ్ లాగానే చూడాలి తప్ప ఫుల్ స్టాప్ లాగా చూడొద్దని లాస్ట్ కి ఏంటంటే, ఇప్పుడు మనకు ఈటెల రాజేందర్ వచ్చినా, రఘునందన్ రావు వచ్చినా, అరవింద్ వచ్చినా, బండి సంజయ్ వచ్చినా, ఎవరు వచ్చినా వాళ్ళు రాష్ట్రంలో గెలవాల్సినటువంటి 8, 10, 12 గెలుస్తే తప్ప ఇమీడియట్లీగా అధికారంలోకి వచ్చేటువంటి స్థాయి ఈ వ్యక్తులను బట్టి రాదు, పార్టీని బట్టి మొత్తం అంటే అందరూ కలిసి సమిష్టిగా కృషి చేస్తే తప్ప వ్యక్తి ఆధారంగా పనిచేయనటువంటి ఆర్గనైజేషన్. కాబట్టి బహుశా ఇంకో 3 సంవత్సరాల పాటు సమయం ఉంటుంది. అప్పుడేమన్నా వాళ్ళ యొక్క వ్యూహాలు మార్చుకుని బయటకు వస్తారేమో. లెట్స్ వెయిట్ అండ్ సీ. బట్ ఈ లోపు గ్రౌండ్ క్రియేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, గ్రౌండ్ లో బలంగా దిగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ 3 సంవత్సరాల తర్వాత అప్పటికి ఎన్నికల మూడు వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు ప్రకటిస్తే ఈ లోపే అధికార పార్టీ కాంగ్రెస్ ఉంది, ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఉంది. సో వాళ్ళు స్ట్రాంగ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండకపోవచ్చా? మీ అభిప్రాయంతో నేను ఖచ్చితంగా ఏకీభవిస్తా. కానీ దీనికి ఒక చిన్న నా వైపు ఉండేటువంటి లాజిక్ ఏంటంటే, మొన్న 2021లో 22లో జరిగినటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 54, 55 కార్పొరేట్లు గెలుచుకుంది. ఎంత సార్? 48.
సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయింది. కానీ ఒక సంవత్సరం తర్వాత వచ్చినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో రాజాసింగ్ ఒక్కడే గెలిచాడు. అంటే వాస్తవంగా అదే బలం అనుకుంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం అనుకుంటే దాదాపు ఒక 10 అసెంబ్లీ ఎన్నికలు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ గెలవలేదు. కాబట్టి ఒక లాజిక్ అంటే ఇప్పుడు బలంగా ఉండేటువంటి అప్పుడు అసలు మొన్న కూడా మనం వాస్తవంగా టిఆర్ఎస్ ఓడిపోతుందని నేనైతే అనుకోలేదండి. అంటే అంటే నేనేమనుకున్నా అంటే టిఆర్ఎస్ దగ్గర 45-50 వస్తాయి, బీజేపీకి 12 వస్తాయి, లేదా టిఆర్ఎస్ ఇంకొంచెం కాంగ్రెస్ ఇట్లా రకరకాల ఈక్వేషన్స్ అనుకున్నాను. కానీ మనం ఎవరు ఊహించలేదు. మనం ఊహించినటువంటి తీర్పును ప్రజలు ఇచ్చారు. నరేంద్ర మోడీ 400 పార్ అనేటువంటిది 400 దీక్షలుతే మనందరం, శ్రీకాంత్ గారు మీకు తెలుసు, మన ఛానల్లో మనం డిబేట్ పెట్టుకున్నాం. వాళ్ళకి ఈసారి 350, 370, 400 టచ్ అవుతుంది అని కూడా అనుకున్నాం అందరం దేశవ్యాప్తంగా. కానీ వాళ్ళు 240కే పరిమితం అయ్యారు. కాబట్టి ప్రజలు ఎప్పుడు ఎలా తీర్పిస్తాననేటువంటిది మనం ఇప్పుడు 3 సంవత్సరాల ముందే మనం అనేటువంటిది కొంచెం అది ఊహాజనితమైనటువంటిది. రైట్. ఐ థింక్ నర్సేగౌడ్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు. నర్సేగౌడ్ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సో ఈ అధ్యక్ష ఎన్నిక తర్వాత ఒక అంశం ప్రధానంగా వినిపిస్తోంది. సో బీసీలకు భారతీయ జనతా పార్టీ అన్యాయం చేసిందని, లేదంటే పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళు, అఫ్కోర్స్ రామచంద్రరావు విషయానికి వస్తే పార్టీని నమ్ముకున్నారు, పార్టీలో క్రియాశీలకంగా ఉన్నారు, పార్టీకి భక్తుడిగా ఉన్నారని చెప్పాలి. సో అట్లాంటి వ్యక్తికి ఇవ్వడం తప్పేం కాదు. కానీ ఉన్నటువంటి పొలిటికల్ సినారియోకి కొంత భిన్నంగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుందా? అండ్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఎలిగేషన్ ఒకటి ఉంది, కేసీఆర్కి అనుకూలంగా ఉండడానికి, రేపు పొద్దున పొత్తులు పెట్టుకోవడానికి మాత్రమే ఈరోజు ఇట్లా నిర్ణయం తీసుకుంది అన్నది ఇంకొక ఎలిగేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి చేస్తుంది. బట్ బీఆర్ఎస్ పార్టీ మాత్రం లేదు, ఆధారాలతో సహా చంద్రబాబు నాయుడు మొత్తం ఆధ్వర్యంలోనే ఆయన నిర్ణయంతో ఈరోజు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంది అధ్యక్ష పదవి విషయంలో అని చెప్పేసి స్వీట్లు పంచుకుంటున్నటువంటి వీడియోని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చూపిస్తున్నారు. సో మీరేం చెప్తున్నారు? వాయిస్ క్లియర్ ఉందండి? యా. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు, వ్యూవర్స్ కు నమస్కారం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎవరినైతే అధ్యక్షునిగా చేసిందో, ఇది అంటే బీసీని కాదని చేసిన వాళ్ళదంటే కరెక్ట్ చేసినట్టు. అంటే బీసీలకు ఇస్తుందని మనం అందరం అనుకున్నాం. బీసీలకు ఇస్తే నేను ఇంతకు ముందు కూడా మీతో కొంత డిఫర్ కూడా అయ్యాను. నేను ఖచ్చితంగా ఈటెల రాజేందర్కు రాదని ఆ రోజు ఖచ్చితంగా చెప్పాను, ఖచ్చితంగా రాదని కూడా తెలుసు. అదేవిధంగా బీసీలకు ఇస్తే అనే మాట మీద మనం మాట్లాడుకున్నాం. బీసీలను కాదన్నారు కాబట్టి కరెక్ట్ వ్యక్తికే ఇచ్చిండ్రుగా అని నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నా. కానీ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని ఎన్నిక 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను మన కళ్ళ ముందు కట్టినట్టుగా ఏం జరగబోతుందో స్పష్టంగా మనకు ఆవిష్కరించింది. ఇదేంటంటే ఈ రాష్ట్రంలో మరొక పార్టీ రాబోతుందనేది అర్థమైతా ఉంది. దట్టు అది శివసేన, ఈ రాజాసింగ్ భుజాన్లో చేరితే అదొకటి కొంత బలోపేతం కావచ్చు. ఆ తర్వాత బీఆర్ఎస్, బట్ రాజాసింగ్ ప్రభావం గోషమహల్ వరకే ఉంటుంది. శివసేన పార్టీ మీరు అంటున్నారు, శివసేన పార్టీని తెలంగాణలో తీసుకొస్తున్నారు, రాజాసింగ్ దానికి అధ్యక్షుడే కాబోతున్నారని చెప్పేసి అంత ప్రభావం ఉంటుంది అనుకుంటా. బీజేపీ ఇప్పటికే అఫ్ కోర్స్ గ్రౌండ్ లో కొంత బలం పెంచుకున్నటువంటి బీజేపీ రేపొద్దున ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చు, అధ్యక్ష మార్పు చేయవచ్చు, లేదంటే ముఖ్యమంత్రిగా బీజేపీ బీసీ నాయకుడినే ప్రకటిస్తామని కూడా చెప్పే అవకాశాలు లేకపోలేదు. శ్రీకాంత్ గారు, ఈ నాకు తెలిసి అధ్యక్షుని మార్చే అవకాశం ఉండదు. ఖచ్చితంగా వీళ్ళు 2028 ఎన్నికలకు టార్గెట్ గానే రామచంద్రరావు గారిని అధ్యక్షునిగా ఎన్నుకున్నారు. ఇందులో అనుమానం లేదు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ఆమోదించింది, వారికి సంబంధించిన అన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఆయన తీసుకున్నారు. కానీ దీని వెనుక అసలు విషయం ఏంటంటే, రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఈ పార్టీ, మన బీజేపీ పార్టీ ఇంకెవరైనా కలిసి వస్తే వాళ్ళతోటి పొత్తు పెట్టుకునే విధంగా ఉంటే, లాయల్ గా ఉండే వ్యక్తి మాత్రమే అధ్యక్షుడిగా ఉండాలి, వ్యక్తిగతంగా ఆయన ప్రతిష్టకు పోవద్దు అన్న ఒక ఆలోచనతోటి రామచంద్రరావు గారిని పెట్టినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఖచ్చితంగా అంటే మీ ఉద్దేశం ప్రకారం అంటే అపోజిషన్ ఎదురించేటువంటి పర్సన్స్ అధ్యక్షులుగా ఉంటే పొత్తు పెట్టుకోవడానికి కుదరదు, లైక్ తమిళనాడులో అన్నమలై లాంటి పరిస్థితి. సో అందుకే ఒక లాయల్టీ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొస్తున్నారు, లైక్ ఏఐడిఎంకే నుంచి నైనా నాగరేందర్. దాన్ని ఏమన్నా మీరు ఇక్కడ ఉదాహరిస్తున్నారా? శ్రీకాంత్ గారు, మీరు అంతా అంటే యువర్ రియల్లీ గ్రేట్ పర్సన్. ఎందుకంటే కరెక్ట్ వ్యక్తిని గుర్తు చేశారు. ఎందుకంటే అక్కడ అన్నమలైని తీయడానికి ఇక్కడ ఈయన పెట్టడానికి సేమ్ కారణం. ఇక మీరు ఏం అనుమాన పడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు సొంతగా లీడర్షిప్ ను చేసుకుని ముందుకెళ్లిపోయేటోళ్ళు. రామచంద్రరావు గారు ఏంటంటే లాయల్టీ ఎక్కువ. ఆయన ఫస్ట్ లాయల్టీ ఏం చెప్తే, పార్టీ ఏం చెప్తే అది వింటాడు. ఆయన ఫస్ట్ స్పీచ్ లో ప్రకటించింది కూడా, ఇది సమిష్టి నిర్ణయము, ఆ నిర్ణయాన్ని నేను ప్రజెంట్ చేస్తా అంటే దాని అర్థం అదే కదండి.
అంటే 28 లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ, భారతీయ రాష్ట్ర సమితి కలిసి పోటీ చేస్తాయి అనేది స్పష్టంగా మనకు కనిపిస్తా ఉంది. ఎందుకంటే వేరే బండి సంజయ్ కనుక పెట్టిరనుకోండి, ఆయన బీఆర్ఎస్ నుంచి కొంతమందిని లాక్కోవడం, ఇందులో నుంచి కొంతమంది లాక్కోవడం, కిచిడి బీజేపీ చెప్పిందా ఇటు బీఆర్ఎస్ చెప్పిందా? నరసన్న గౌడ్ గారు మీకు ఎందుకు ఇవి ఊహాగానాలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు? ఆల్రెడీ రాష్ట్రంలో నడిచేది మీదే కదా. ఇప్పుడు ఎవరి కనుసంధాలు నడుస్తున్నాడు? మోడీ కనుసంధాలు నడుస్తున్నాడు. నువ్వు చెప్పినట్టు వింటాడా? పొద్దున మీద నడవబోతుంది పొత్తులు అని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్ చెప్తున్నాడు. డైరెక్ట్ అలా నడుస్తుంది. ఇప్పుడు మాకేం పొత్తు? డైరెక్ట్ మోడీతోనే డైరెక్ట్ నడుస్తుంది. మోడీనే కలుస్తున్నాడు. మొన్న ఒక్క సీట్ లో కూర్చున్నారు కదా, మొన్న ఒక్క సీట్ లో కూర్చొని నేను ఆ కాలేజ్ చదివినా, ఈ స్కూల్లో చదివినా అన్నప్పుడు ఆ రోజు అయిపోయింది. ఆ పొత్తుల విషయం ఆ రోజు అయిపోయింది. రాష్ట్రంలో ఇప్పుడు ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం డబుల్ ఇంజన్ ఇప్పుడు రేవంత్ రెడ్డిని పెట్టి నడిపిస్తున్నది డబుల్ ఇంజన్ సర్కారే. ఒక్కసారి కాంగ్రెస్ మీరు పీకి చూడండి, ముఖ్యమంత్రిని ఎడిగిపోతున్నారు చూద్దాం. డైరెక్ట్ బీజేపీ సంక్రాంతి వస్తాడు. డబుల్ ఇంజన్ సర్కార్ అయితే మొన్న కనీసం మెట్రో సెకండ్ ఫేజ్ అయినా ఇవ్వాలి కదా, అన్ని తీసుకొచ్చే క్రమంలో ఇప్పుడు తీసుకొచ్చి పెట్టారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి చెప్పినట్టు తింటాడు కదా. ఏం రాదు వీళ్ళకి అధికారం కోసం తప్ప. ఆయన ఫోన్ లైన్ లో కేంద్రం నుంచి 5 పైసలు ఇవ్వరండి. కేంద్రానికి తెలంగాణ మీద అసలు ప్రేమ లేదు. మరి రేవంత్ రెడ్డి ఉన్నారు, ఆయన డబుల్ ఇంజన్ సర్కార్ అని మళ్ళీ మాట్లాడతారు. నేను క్లియర్ చెప్పిన రాష్ట్రం. నేను ఒక నిమిషం నరసన్న గౌడ్ గారు, మిగతా మన నార్త్ స్టేట్స్ కూడా మనం చాలా సార్లు పోయినాము, అక్కడ పరిస్థితులు చూసినాము. వీళ్ళది బిల్డప్ ఎక్కువ ఉంటుంది తప్ప వర్క్ ఉండదు. మొత్తం కంప్లీట్ గా బహిర్దొడ్డి బహిర్ స్నానం తప్ప. నార్త్ స్టేట్ డబుల్ ఇంజన్ సర్కార్లో మనం అందరం కలిసి పోదాం. ఒకవేళ తెలంగాణ వాళ్ళకంటే 40 ఏళ్ళ ముందున్నది. ఇప్పుడు వాళ్ళు పాలించే ఏదైతే రాష్ట్రాలున్నాయో మొత్తం 40-50 సంవత్సరాలు ఎన్నుకున్నాయి. నేను చూపెడతా, అందరు రండి. నేను ఇంకో చిన్న విషయము, ఎందుకంటే మధ్యలో వస్తున్నాను అనుకోకండి. ఒక్క నిమిషం. మీరు చేసిన తప్పు మొత్తం 13 మంది ప్రధానుల కంటే ఎక్కువ అప్పు చేసి కూర్చున్నారు. మీ అప్పుల గురించి చెప్తే మొత్తం మీ అప్పుల గురించి చెప్తే 15 లక్షలు మీరు ఇస్తున్న 2 కోట్ల ఉద్యోగాలు ఏవి? ఏ దగులుబాజీ మాట్లాడితే ఎట్లుంటది? ఇవన్నీ ఏ అప్పులు ఏం చేసినాం? 4 లక్షల కోట్లు అప్పు చేసినాం. మేము చేసినాం, ప్రాజెక్టు కట్టినాం, మేము చేసినాం అన్ని. మీరు చేసిన అప్పులకి ఏం చేసిళ్ళు? మీరు చేసిన అప్పులు దేశాన్ని అప్పుల కుప్పగా మార్చింది మీరు దేశాన్ని అప్పుల కుప్పగా మార్చింది. 13 మంది ప్రధానులు చేసిన అప్పు ఎంత? ఈ ఒక్కడి చేసిన అప్పు ఎంత? గిజ్జపరాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సూటిగా క్వశ్చన్ అడుగుతున్నా. వెంకటరెడ్డి గారేనా? నేను సూటిగా క్వశ్చన్ అడుగుతున్నా. రామరెడ్డి గారు నేను సూటిగా అడుగుతున్నా, భారతదేశం అప్పు ఎంత? 1,50,000 కోట్లు. 1,50,000 కోట్ల 1,50,000 కోట్లు తెలియదు. 13 మంది ప్రధానులు చేసిన అప్పు ఎంతనో దానికంటే ఒక 100 రెట్లు ఎక్కువ. ఈయన కాదు 9 రామరెడ్డి గారు చర్చ అది కాదు. ఇంకో చిన్న విషయం చెప్తాను. మిట్ట నరసయ్య గౌడ్ గారు వస్తాను మీ దగ్గరికి వస్తే ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూడ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మొత్తానికి భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు ప్రకారం చూస్తే రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ పుంజుకోబోతుందా? ఈ నిర్ణయం తర్వాత ఉన్నటువంటి రాష్ట్ర రాజకీయాల్లో, ఈ మాస్ పాలిటిక్స్లో కమలం పార్టీలోనే ఒక అంతర్గతంగా విభేదాలు స్టార్ట్ అయ్యాయా? ఒక అంతర్గత యుద్ధం ఏమైనా మొదలైందా? రాజాసింగ్ తర్వాత నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి అన్న చర్చ నడుస్తోంది. రైట్, వస్తాను రామూర్తి గారు మీ దగ్గరకు వస్తాను. బిఫోర్ దట్ నరసయ్య గౌడ్ గారు ప్లీజ్ కంటిన్యూ. శ్రీకాంత్ గారు, నేను ఏమంటున్నా, కీలకంగా మనం మాట్లాడుకోవాల్సిన అసలైన విషయం ఏంటంటే, ఇది నాంచి తేల్చింది ఏందయ్యా అనంటే, రేపు కాబోయే గఠబంధన్ గురించి మాత్రమే ఆలోచించినట్టుగా మనకు అర్థమైతా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, జనసేన ఇంకెవరైనా కలిసి మొత్తం ఒక కూటమిగా ఏర్పడి భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలన్న ఒక
యావతోటి మాత్రమే ఇవాళ ఈ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుని ఎన్నుకున్నట్టుగా ఉంది తప్పితే వాస్తవ పరిస్థితులు వేరు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ మేము ఏం చేయాలి, ఇప్పుడు మాకు ఒక విషయం ఏమర్థమైందంటే వీళ్ళందరూ కూడా అపోజిషన్ పార్టీగా మాకు అగెనెస్ట్ గా వస్తారు కాబట్టి మేము వీళ్ళని ఎదుర్కోవాలి. రెండో కీలకమైన విషయం ఏంటంటే వీళ్ళందరూ అంటే మీరు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఇద్దరు కలిసి మిమ్మల్ని ఎదుర్కోవడానికి వస్తున్నారు అంటున్నారు. బీజేపీ రెండే కాదు సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ జనసేన కలుస్తుంది, వీళ్ళు ఖచ్చితంగా మాకు అగెనిస్ట్ గా కూటమి కడతారనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ అధ్యక్షుడు ఇంకొక విషయం, మీరు ముఖ్యమంత్రి మార్చకుండా నెక్స్ట్ ఎలక్షన్స్ పోవాలి. మీకు దమ్ముంటే ముఖ్యమంత్రి మార్చకుండా రేవంత్ రెడ్డిని మార్చకుండా ఎన్నికలకు పోండి. మీకు దమ్ముంటే ఈ దాదాపు మూడేళ్లలో ముఖ్యమంత్రి మార్చకుండా మీరు ఎన్నికలకు పోతే నేను చెప్తున్నా కదా, మీకు దమ్మున్న పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ, ఏఐసిసి గానీ టీపీసీసీ గానీ ముఖ్యమంత్రి మార్చకుండా నెక్స్ట్ అసెంబ్లీ ఎన్నికలకు పోతే నేను దేనికంటే దానికుంటా. మీరు రండి, ముఖ్యమంత్రి మార్చకుండా ఎన్నికలకు రండి, ముఖ్యమంత్రి మార్చకుండా ఎన్నికలకు రండి. నేను సూటిగా అడుగుతున్నా, రేవంత్ రెడ్డి మార్చకుండా. శ్రీకాంత్ గారు, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ తన ప్రాబల్యాన్ని కోల్పోతుంది. ఎందుకంటే బీసీలకు ఊరించి బీసీ అధ్యక్షుడు చేస్తా, బీసీ ముఖ్యమంత్రి చేస్తా అని ఊదరగొట్టి ఈ రోజు బ్రాహ్మణుని అధ్యక్షుడు చేసింది. బీసీలకు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుంది? దానికి నేను అడిగితే ఏమన్నారంటే ఎన్నికలకి ఇంకా టైం ఉంది కదా, ఎన్నికల టైం వరకు మళ్ళీ మార్చడం కావచ్చు, అంటే ముఖ్యమంత్రిని బీసీని చేస్తాం కావచ్చు అనేది బీజేపీ చెప్తున్నటువంటి ఆన్సర్. ఇవన్నీ అబద్ధాలండి. వీళ్ళు మాయ మాటలే తప్పితే వీళ్ళు చేయరు. ఎందుకంటే ఎప్పుడు అనుకుంటున్నాం కదా, ఈటెల రాజేంద్ర అధ్యక్షుడు అవుతాడు, బీసీలకు ప్రాధాన్యత, బీసీ ముఖ్యమంత్రి. ఈటెల రాజేంద్ర ఉండే అవకాశమే లేదు బీజేపీలో. ఆయన ఎప్పుడు ఎక్కడ పోతాడో తెలియదు, ధర్మపురి అరవింద్ ఎక్కడ పోతాడో తెలియదు. బీసీలకు దెబ్బ కొట్టారు కదా, నిండా ముంచారు. బీజేపీకి బీసీలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. నర్సయ్య గౌడ్ గారు ఒక్క నిమిషం. రావురెడ్డి గారు నర్సయ్య గారు అన్న మాటను మాట్లాడుతూ ఆ కంటిన్యూషన్ లో భారతీయ జనతా పార్టీ ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. జనతాదళ్ జేడీయూ కానీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కానీ, ఆ తర్వాత శివసేన షిండే వర్గం కానీ, ఇంకా రామ్ విలాస్ లోక్ జనశక్తి కానీ, సో ఇట్లా కొన్ని రాష్ట్రాల్లో పొత్తులతో ఉన్నారు. ఈవెన్ సౌత్లో కూడా పొత్తుల కోసం చూస్తున్నారు. సో ఇప్పుడు ఇందాక మన చర్చలో వచ్చినటువంటి పాయింట్ ప్రకారం తమిళనాడులో ఏఐడిఎంకేతో పొత్తు కోసమే అన్నమలై లాంటి ఒక సీరియస్ రాష్ట్ర అధ్యక్షుడిని కేవలం రాజకీయాల కోసం, పొత్తుల కోసమే పళనిస్వామి కోరిక మేరకే ఆయన్ని తప్పించారు అన్న అంశం ఎట్లా ఉందో అదే సినారియోని తెలంగాణకు కూడా వర్తింపజేస్తున్నారు. సేమ్ ఈక్వల్గా నడుస్తోంది. రేపటి రోజున సో లౌక్యంగా ఉన్నారు కాబట్టి, సౌమ్యంగా ఉన్నారు కాబట్టి, ఎక్కువ అగ్రెసివ్గా పోతే ఇబ్బంది అయింది కాబట్టి, సో శత్రుత్వం లేనటువంటి వ్యక్తిని పాజిటివ్గా చెప్తున్నా ఆ వ్యక్తి గురించి. బట్ రాజకీయ పరంగా చూస్తే కనుక పొత్తుల కోసమే పోతున్నారు అన్న ఎగ్జాంపుల్ని ఈ రెండు కంపేర్ చేస్తున్నారు. ఎట్లా చూస్తున్నారు, ఏం చెప్తారు? నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ ఓసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది, ఇంకోసారి టీడీపీతో పొత్తు పెట్టుకుంది. కేసీఆర్ కాంగ్రెస్ లో పుట్టిండు, టీడీపీలో ఎదిగిండు. కానీ బీఆర్ఎస్ బీజేపీ ఎన్నడూ పొత్తు పెట్టుకోలే, బీజేపీ కాంగ్రెస్ ఎన్నడూ పొత్తు పెట్టుకోలే. దాని దౌర్భాగ్యం ఏంటంటే ఎప్పుడు పొత్తు పెట్టుకొని రాష్ట్రం రావడం కోసం పెట్టుకునే పొత్తులు వేరు, రాష్ట్రం వచ్చిన తర్వాత పెట్టుకునే పొత్తులు వేరు. శ్రీకాంత్ గారు నేను మాట్లాడి అడిగిన పూర్తి మంచిగా మాట్లాడినాను క్లియర్ గా. బీజేపీ బీఆర్ఎస్ గాని, బీజేపీ కాంగ్రెస్ గాని ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ పొత్తు పెట్టుకోలే. కానీ వీళ్ళిద్దరు విమర్శలు దొంగ అన్నట్టు అసలు పెట్టుకుంది. కేసీఆర్ కుటుంబం దోపిడీ ఇంతవరకు మోడీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నువ్వు కూడా లేవు, అందులో ఒక్క జైలు పెట్టలే. అలా నువ్వు కూడా లేవే, నువ్వు కూడా లేవు. ఇక్కడ రాష్ట్రంలో నడుస్తున్నది రేవంత్ రెడ్డి అండ్ మోడీ ప్రభుత్వం. నువ్వు కూడా లేవు, కొంచెం ఇబ్బంది పడతావు నువ్వు. రేవంత్ రెడ్డి కేసు 10 సంవత్సరాలు 8.5 సంవత్సరాలు కేసు ఉండగా కాంగ్రెస్ పార్టీలో పుట్టి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినటువంటి పార్టీ పెట్టిండిడా కేసీఆర్ గారు. సో ఏ పార్టీ పార్టీ నుంచి పార్టీ రావడం వేరు, పార్టీ నుంచి పార్టీ పెట్టడం వేరు. ఒక పార్టీ ఏర్పాటు చేసి ఆ పార్టీ 14 ఏళ్ళు కొట్లాడితే తెలంగాణ ఒక నిమిషం రావురెడ్డి గారు, బీసీల విషయమే ప్రధానంగా తీసుకుంటున్నారు అన్ని రాజకీయ పక్షాలు. బీసీలకు అన్యాయం చేసింది ఒక పెద్ద సామాజిక వర్గం, ముదిరాజ్ సామాజిక వర్గం. ఈటెల రాజేందర్కి అధ్యక్షుడిగా ఉంటారన్నారు, ప్రకటించారన్నారు, అఫీషియల్ స్టేట్మెంట్ రావాలన్నారు. ఈ స్టేట్మెంట్ ఆపింది ఎవరు అన్న చర్చ నడుస్తోంది. మోరోవర్ ఏంటంటే స్టేట్ కమిటీ డిసైడ్ చేస్తే రబ్బర్ స్టాంప్ అవుతారు, సెంట్రల్ కమిటీ నిర్ణయించాలి రాష్ట్ర అధ్యక్షుడు అని చెప్పేసి
పార్టీలో ఉన్నప్పుడు రాజాసింగ్ చేసినటువంటి కామెంట్స్ ఆయన ముక్కుసూటిగా మాట్లాడతారని చెప్పేసి మీరే అన్నారు చాలా సందర్భాలు. మీరే అన్నారు అన్నా డిఎంకే అభ్యర్థిని తీసుకొచ్చి స్టేట్ ప్రెసిడెంట్ చేశారు, బీజేపీ ఐడియాలజీకి తిలోకాలు ఇచ్చింది, బయట వాళ్ళని పెడుతుంది అని మీరే అన్నారు లాస్ట్ డిస్కషన్ లో. మీరే అన్నారు. అంటే జరుగుతున్న వాస్తవం కూడా అదే కదా. వినండి కాంగ్రెస్ పార్టీ బీసీ పైన చేసింది కాబట్టి ఈటల రాజేందర్ ధర్మపురి రాజేందర్ బీసీని కాంగ్రెస్ నిర్ణయించింది అని మీరే అన్నారు. ఏమైనా అంటారు బీజేపీని బదనాం చేయడానికి. అంటే పాయింట్ ఏంటంటే రామరెడ్డి గారు అనడానికి గల కారణం ఏంటంటే బీజేపీ నిర్ణయాలు కొంచెం మార్చుకుంటున్నాయి, పొలిటికల్ ఎజెండానే పోతుందన్న పాయింట్. ఆ ఎజెండా ఎందుకు తెలంగాణలో చూపించలేదని బీజేపీ ఎప్పుడు ఈటల రాజేందర్ ప్రజెంట్ చేస్తానులే. ఇప్పటి వరకు బీజేపీ ఏర్పడ్డ కాంచి స్టేట్ ప్రెసిడెంట్లు బీజేపీలో పుట్టి పెరిగిన వాళ్ళే, ఫస్ట్ టైం కాదు. సాధారణ ఎన్నికలకు టైం ఉంది, 6 నెలలు ఇంకా ఉంటది. అప్పుడు అయినా సరే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి వేరు, స్టేట్ ప్రెసిడెంట్ వేరు. ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ కాదు. కాబట్టి ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో బీసీనే పెట్టొచ్చు, అవకాశాలు 90% ఉన్నాయి. నిర్ణయం పార్టీది. ముఖ్యమంత్రి అభ్యర్థి విషయంలో ఇంతకుముందు మాట కాంగ్రెస్ 50 ఏళ్ళు తెలుగు రాష్ట్రం పాలించి 50 ఏళ్ళు దేశాన్ని పాలించి ఒక్క పిఎం గాని ఒక్క సీఎం గాని బీసీ చేయలేదు. అది మోసం చేసింది. కేసీఆర్ దాంట్లో అవకాశమే లేదు. కేవలం బీజేపీ దాంట్లో బీసీలకు అవకాశం ఉంది. ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఆల్రెడీ ఉన్నాడు. ఒక్క నిమిషం వాయిస్. హలో శ్రీకాంత్ గారు. నరసింహగౌడ్ గారు. ఇప్పుడు ఈ 2 కీలకమైన విషయాలు చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు రామచంద్రరావు గారిని అధ్యక్షునిగా పెట్టి 2 విషయాలు సాధించాలనుకుంటున్నారు వాళ్ళు. నంబర్ 1 ఏమో 28 లో జరగబోయే కూటమికి అనుకూలంగా ఉంటది అనేది ఒకటి. రెండో విషయం ఏంటంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు, తర్వాత ఫిబ్రవరిలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఈయనను ఫేస్ చేసి ఈయన ఏమిటి పనికిరాడని పక్కకు వేయడానికి కూడా రెండో విషయం. ఈ రెండు అదే నిజమైతే మీకే కలిసి వస్తుంది కదా. బీఆర్ఎస్ మీ అంత వ్యతిరేకత మీకే కలిసి మీసీలను మోసం చేస్తూ ఓసీకి ఇవ్వడం అంటే మోసం చేసి ముందు ముందు ఏర్పడుతుంది కానీ బీసీలకు మీరు చేసింది ఏం లేదు కానీ ఒక చేప పిల్లని నేను చెప్తున్నా కదా, ఒక చేప పిల్లని లేదు. అదే విధంగా నేను చెప్తున్నా కదా, గొర్రెలం కాబట్టి కుక్కలను కూడా మీరు బీసీల గురించి ఇరు పార్టీలకు అసలు హక్కే లేదు కానీ మాట్లాడేది బీసీలకు ఎక్కువ అవకాశం ఇచ్చిందే మీరు. రామరెడ్డి గారు మీ దగ్గరకు ఒక చిన్న పాయింట్, ఐ జస్ట్ నీడ్ క్లారిటీ. ఒక్క నిమిషం. ఈ గ్రామ పంచాయతీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో గుండుసున్న బీజేపీకి, అట్లే విధంగా ఫిబ్రవరిలో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలలో గుండుసున్న. అప్పుడు పనిచేయండి, జాతకాల దుకాణం తెలుసుకోండి, జాతకాల దుకాణం తెలుసుకోండి మీరు. ఏదండి ఏ వాస్తవాలు నీ నోట్లకి ఏది వస్తుంది అయినా రాత్రి కలగలేదు కూడా చెప్తావు. నేను మీకు అవకాశం ఇస్తాను. నరసింహగౌడ్ గారు ఒక్క నిమిషం. నరసింహరావు గారు చెప్పండి సార్. ఈటల అధ్యక్షుడని ఎవరు అనలేదు, రామచంద్రరావు అధ్యక్షుడని ఎవరు అనలేదు. అధిష్టాన నిర్ణయం. సో సింగిల్ నామినేషన్, ఏకగ్రీవ ఎన్నిక. బండి సంజయ్ని తీసేస్తారని కూడా ఎవరు అనలేదు, బండి సంజయ్ని తీసేశారు. సో తర్వాత పార్టీ గ్రాఫ్ ఏంది, పార్టీ పరిస్థితి ఏంది తెలుసు. కానీ బండి సంజయ్ చేసినటువంటి కామెంట్స్ ఏంటంటే కిషన్ రెడ్డి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన క్రమంలో కనీసం ఈ అధ్యక్షుడిని అయినా పని చేసుకొనియండి అని చేసినటువంటి కామెంట్స్. దానికి కంటిన్యూయేషన్గా రాజాసింగ్ మాటలు దగ్గరగానే కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు రాజాసింగ్ వెళ్ళిపోయారు కానీ ఆ మాటలు మాత్రం అట్లాగే ఉండిపోయినాయి. సో ఏం జరుగుతుంది బీజేపీలో, ఈ నిర్ణయం వెనకాల ఏం కారణాలు ఉన్నాయి? నరసింహరావు గారు. మొట్టమొదట అంటే మనం ఈ పార్టీలు అధ్యక్షుల ఎంపికకు సంబంధించినంత వరకు భారతీయ రాష్ట్ర సమితిలో బీఆర్ఎస్ లో కీలకమైనటువంటి నిర్ణయాలు, జిల్లా అధ్యక్షులను ప్రకటించటాలు, లేకపోతే ఎమ్మెల్యేల అభ్యర్థులను ప్రకటించటాలు, ఎంపీ అభ్యర్థులకు సీట్ ఇవ్వటాలు అన్ని ఎవరు చేస్తారు? పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటారు.
ఈజ్ ద హైకమాండ్ ఫర్ ద బీఆర్ఎస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినంత వరకు ఢిల్లీలో ఉండేటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, తర్వాత ప్లస్ పార్టీ అధ్యక్షుడు ఎవరైతే మల్లికార్జున ఖర్గే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కలిసి తీసుకుంటారు. అట్లాగే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా అక్కడ ఉండేటువంటి అమిత్ షా, నరేంద్ర మోడీ ప్లస్ జేపీ నడ్డా కలిపి తీసుకుంటారు. దీన్ని మనం ప్రత్యేకంగా దీని ఒకదాన్ని మిగతావన్నీ అలా చూసి దీన్ని ఇలా చూడాల్సినటువంటి అవసరం లేదు. దేనికంటే మనం ఇందాక మీరు అన్నట్లు సంజయ్ కామెంట్స్ లో ఎట్లయితే వాస్తవం ఉందో దీన్ని కూడా మనం అంగీకరించాల్సినటువంటి వాస్తవం. ఏ పార్టీ అయినా ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడిని ఆ పార్టీ అధినాయకత్వమే ఎంపిక చేస్తారు తప్ప వేరే వాళ్ళు చేయలేరు. ఇక ఇప్పుడు మనం ఈటెల రాజేందర్ కు సంబంధించినటువంటి వరకు వచ్చినట్లయితే ఇందాక మనం అనుకున్నట్టే మీరు చెప్పినట్లే రాజేందర్ ని అధ్యక్షులు చేస్తున్నారు అని చెప్పేసి పార్టీ అయితే అక్కడ బహిరంగంగా ప్రకటించలేదు. రామచంద్రరావు గారిని అధ్యక్షులుగా చేస్తున్నామని ముందు రోజు రాత్రే ఆయనకు రేపు మీరు నామినేషన్ వేయాలని మాత్రం అధికారికంగా ప్రకటించింది. కాబట్టి మనం దీన్ని ఇంతవరకే చూడాలి. ఇక మీరు ప్రతి పార్టీలో ఉన్నట్లే అనేక రకాలైనటువంటి వర్గాలు లేకపోతే ముఠాలు కుమ్ములాటలు భారతీయ జనతా పార్టీలో కూడా ఉన్నాయి. దానికి సంబంధించినటువంటిది మనకు 2022లోనే సంజయ్ కామెంట్ మనం దాన్నే చూసుకోవాలి. రాజా సింగ్ కూడా పదే పార్టీ యొక్క విధి విధానాల మీద విమర్శ చేస్తున్నప్పుడు భారతీయ జనతా పార్టీ అతన్ని ఆ రోజే ఇప్పుడు వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులు పెడుతుంటారు, ఒక ఓటు కోసం మేము ప్రభుత్వాన్ని పడగొట్టుకున్నాం అని చెప్పేసి. అలాంటి దృఢమైనటువంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటే రాజా సింగ్ సభ్యత్వాన్ని ఎప్పుడో వదిలేసి సస్పెండ్ చేసిందాల్సింది. సస్పెండ్ చేసినట్లయితే ఇవాళ ఎంత రచ్చ జరిగి ఉండకపోయేటువంటిదని నా అభిప్రాయం. కనీసం ఇప్పటికైనా ఏ పార్టీ, నాట్ ఓన్లీ బీజేపీ, ఎవరైతే ఆ పార్టీకి లాయల్ గా లేకుండా అంటే అధినాయకత్వానికి లాయల్ గా లేకుండా విమర్శలు చేస్తుంటారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఆ చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రవడిల్లుతుంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. అంటే దీన్ని మనం ఒక పార్టీ చేసినప్పుడు ఇంకో రకమైనటువంటిది, ఇంకో పార్టీ చేసినప్పుడు ఇంకో రకమైనటువంటి దీన్ని ద్వంద్వ విధానాలతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఎవరికి లేదు, రాజకీయ పార్టీల నాయకులకు కూడా లేదు. ఇప్పుడు నర్సయ్య గారు కూడా ఏమంటున్నారు, మేము బీసీ ముఖ్యమంత్రి, బీసీకి సంబంధించినటువంటిది బీసీని కాంగ్రెస్ పార్టీకి ఎందుకు చేయలేదు, చేయాలి కదా. ఇప్పుడు అధికారంలో ఉన్నది బీజేపీకి, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎన్ని సీట్లు వస్తాయనేటువంటిది ఇవాళ వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు రేపు రేవంత్ రెడ్డి గారిని తప్పించేసేసి ఒక బీసీని కూడా చేయొచ్చు. చేసే అధికారం అవకాశం వాళ్ళకున్నప్పుడు వాళ్ళు చేయాలి. బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళు చేయలేకపోయారు. కనీసం నేనేమంటున్నా అంటే వీళ్ళు చేస్తామన్నారు, ప్రజలు మ్యాండేట్ ఇవ్వలేదు. సర్కార్ ఒకవేళ వాళ్ళు ప్రజలు మ్యాండేట్ ఇచ్చాక వాళ్ళు చేయకపోతే అప్పుడు వాళ్ళ వైఫల్యం కనపడుతుంది. తప్పనిసరిగా మనం అందరం దాన్ని ఖండించాలి, ప్రశ్నించాలి. కానీ దీన్ని పట్టుకొని మనం మిత్రుడు మాట్లాడుతున్నాడు, నేను నీ చేతిలో ఉన్న అధ్యక్ష పదవి, ఒక పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వలేనటువంటి భారతీయ జనతా పార్టీ రేపు ముఖ్యమంత్రి చేస్తారని ఎట్లా చెప్తారండి? ముఖ్యమంత్రి అనేది గెలిచిన వాళ్ళను ఒక దగ్గర కూర్చుండబెట్టి అభిప్రాయం తీసుకొని చేయాల్సింది. అది ప్రజల చేతిలో ఉన్నది. మీ చేతిలో ఉన్న వర్గానికి వెన్నుపోటు పొడిచింది. రామరెడ్డి గారు 1 సెకండ్. నర్సయ్య గౌడ్ గారు నర్సయ్య గౌడ్ గారు ఉన్నటువంటి పొలిటికల్ ప్రెజర్ని బట్టి పార్టీలు నిర్ణయాలు తీసుకుంటాయేమో. ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్రలో షిండే ఒకవేళ అంటే షిండే మొహం చూసి ఎన్నికలు జరిగినాయి, షిండే ఫేస్ చూసి ఎన్నికలు జరిగిన విషయం మనం స్పష్టంగా చెప్పొచ్చు, వేరే అభ్యంతరం లేదు. అయితే నరసింహరావు దీనిపైన మీరు రెస్పాండ్ అవ్వండి. మహారాష్ట్ర ఎన్నికల్లో ఫేస్ పైన చూసి ఎన్నికలు జరిగాయా, షిండే సంక్షేమ పథకాలు ప్రజల్లో తీసుకెళ్లాయా, షిండే ముఖ్యమంత్రి మార్చిస్తున్నారు అన్నారు, పొలిటికల్ గా ఏం డివిజన్ జరగలేదు. నేను ఆ పాయింట్ కూడా చెప్తున్నా. మనం 1982 చూసుకున్నట్టు 82 కంటే ముందు చూసుకున్నట్లయితే మన దగ్గర 78లో ఎన్నికలు జరిగినప్పుడు చెన్నారెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. తర్వాత అంజయ్య, భవన వెంకట్రావు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి నలుగురిని కాంగ్రెస్ పార్టీ మార్చింది. 1994లో కూడా 89-94 మధ్యలో కూడా చెన్నారెడ్డి, తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ప్లస్ విజయభాస్కర్ రెడ్డి. అంటే ఆ పార్టీ ఎందుకు మార్చింది? పార్టీ వాళ్ళని చూసి మార్చలేదు. ఏ పార్టీలో అయినా సహజంగా ప్రాంతీయ పార్టీలు మినహా జాతీయ పార్టీల్లో ముఖ్యమంత్రిని మార్చుకోవడం అనేటువంటిది వాళ్ళ ఆ పార్టీ మళ్ళీ గెలవాలనేటువంటిది కానివ్వండి, ఇతని యొక్క పరిపాలన సరిగా లేకపోవడం వల్ల రివ్యూ చేసుకోవడం వల్ల కానీ జరుగుతుంటుంది. దీన్ని మనం ఇలాగే చూడాలి.
అవును. చేయకపోతే ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి ఫర్ ఎగ్జాంపుల్ 2009 తర్వాత తీసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి మనం ఆ టర్మ్ లోనే అతను చాలా వైఫల్యాలు చూశాడు అనుకున్నాం. అతనే కంటిన్యూ చేసినట్లయితే ఖచ్చితంగా ఓడిపోయేది. అవును. అంటే దురదృష్టవశాత్తు ప్రమాదం అది వేరే విషయం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ మహారాష్ట్రకు సంబంధించినంత వరకు షిండే గెలిచాడా లేకపోతే ఎవరు గెలిచారు అనేటువంటిది పక్కన పెడితే అక్కడ ఏంటంటే అది సమిష్టి నిర్ణయంగానే చూడాలి. కారణం ఏంటంటే అతను ఆ టర్మ్ లో బాగానే పనిచేశాడు, వీళ్ళ పర్ఫార్మెన్స్ బాగున్నాయి. కాబట్టి అంటే అంతకుముందు సభలో కూడా భారతీయ జనతా పార్టీకే ఎక్కువ సీట్లు వచ్చాయి. షిండేని వాళ్ళు ఒక ప్రత్యేక పరిస్థితుల్లో వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు తప్ప, కానీ ఎక్కువ మెజారిటీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 2021లో కూడా బీజేపీ గెలిచింది. కాబట్టి మనం దాన్ని సమిష్టి ఆ యొక్క పొత్తుని ఇప్పుడు మొన్న ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం, 2019 ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం అండి. జనసేన, తెలుగుదేశము, బీజేపీ కలిసి వర్క్ చేశాయి. ఎవరి ప్రభావం ఎంత అంటే అల్టిమేట్ గా చంద్రబాబు నాయుడుదే ఉంటుంది ఖచ్చితంగా, దాన్ని మనం అంగీకరించాలి. కానీ అలానే పవన్ కళ్యాణ్ యొక్క బలాన్ని కూడా మనం తక్కువ అంచనా వేయకూడదు. ఇట్లాగే అక్కడ కూడా మహారాష్ట్రలో కూడా షిండేని కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ శివసేన ఓట్లు చీల్చి భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ అవడానికి కోసం షిండే పాత్ర కూడా అతను తన పాత్రని తన రోల్ ని తను పోషించాడు. రామూర్తి గారు రానున్న కాలంలో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ ప్రధానమైనటువంటి రాజకీయ విరోధ లేదంటే రాజకీయ ఢీ కొట్టబోతున్నారా, శత్రువు అనుకుంటున్నారా, సమౌజ్యం అనుకుంటున్నారా, అంటే కాంగ్రెస్ పార్టీతో ఢీ కొట్టబోతున్నారా? మాకు ఎవరితో శత్రుత్వం లేదు, ఎవరితో మిత్రుత్వం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజల కోసం మేము కొట్లాడినాం. 14 ఏళ్ళు తెలంగాణ తీసుకొచ్చినాం, దాని తర్వాత 9 ఏళ్ళు పరిపాలన చేసినాం. మాకు ఎవరితో పొత్తు పెట్టుకోలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం వినండి, తెలంగాణ కోసం గొంగలి పురుగుడైనా కౌగిలించుకున్నాం. అప్పుడు వేరు. తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఎవరితో పొత్తు కుదుర్చుకోలేదు, కుదుర్చుకోం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మన రాజాసింగ్ అలిగిన దాని విషయంలో, పాటలకెళ్ళి వెళ్ళిన విషయంలో కొంత నేను క్లారిటీ ఇస్తాను. ఎందుకంటే ఆయనకు 3 సంతకాలు, ఎందుకంటే కౌన్సిల్ సభ్యులు సంతకాలు పెట్టాలి, 10 మంది కావాలని చెప్తే 10 మంది లేరు, ఈయన దగ్గర 3 ఉన్నారని వెనకకు పంపించడం జరిగింది. రాజేంద్రన్నకు మరి 10 మంది ఉన్నారో లేరో తెలియదు. వాస్తవంగా ఏంటంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకునేది ఈ 10 మందే. వాస్తవంగా గ్రౌండ్ లో ఉన్న కార్యకర్తలు కాదు, ఇంకా వేరే వాళ్ళు కాదు. ఈ 10 మంది సంతకాలు పెడితేనే చెల్లుతుంది నామినేషన్ పత్రం. కాబట్టి వీళ్ళు ఏదైతే అరవింద్ కానీ, ఈటల కానీ, అదే విధంగా కిషన్ రెడ్డి కానీ, అది బండి సంజయ్ కానీ, ఈ వీళ్ళు కూడా పోటీలో ఉన్నారు. మరి వీళ్ళు 10 మంది సంతకాలు ఉన్నాయా లేవా నాకు సంబంధం లేదు, నేను అడగను కూడా. ఎందుకంటే వాళ్ళ పార్టీ అంతర్గత విషయము. నేను సూటిగా అడుగుతున్నది ఏంటంటే వీళ్ళు ఎవరిని పెట్టుకుంటారు అన్నది అప్రస్తుతం. కానీ తెలంగాణకు వీళ్ళు న్యాయం చేయలేదు. ఇప్పుడు కూడా నేను చూడండి, 8 మంది గెలిచిన ఎంపీలు కానీ, వీళ్ళ దాంట్లో 8, వాళ్ళ దాంట్లో 8, కాంగ్రెస్లో 8, ఒక ఎంఐఎం. వీళ్ళు వాస్తవంగా ఉత్సవ విగ్రహాలకు కూడా పనికిరారు. ఎందుకంటే వీళ్ళు మూసీ నదిలో మునిగి చావాలని చాలా సందర్భాల్లో చెప్పిన. ఎందుకంటే 2 బడ్జెట్లలో ప్రత్యేకంగా మనకు తెలంగాణకి ఏం రాలేదు. పక్క రాష్ట్రం ఒడిశాకు వస్తే, దాంతోపాటు ఏదైతే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకంగా ప్యాకేజీలు ఇస్తారు, కానీ మనకు మాత్రం హక్కుగా రావాల్సిన ఇచ్చి అంతే తప్ప కానీ ప్రత్యేకంగా ఒక్క పైసా ఇవ్వలేదు. ఒక్క నిమిషం ఆగండి. 157 మెడికల్ కాలేజీలు పెట్టి ఏమిచ్చినావు? మేము పెట్టినాం జిల్లాకు ఒకటి. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంతకుముందు మాట్లాడుతావు ఇగో 56 లక్షల కోట్లు అందరు ప్రధాని చేస్తే ఒక్క ప్రధాని 114 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఒక్క ప్రధాని 114 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇక మొత్తం ఎక్కడికక్కడ రైతులను నల్ల చట్టాలు తీసుకొచ్చి వాళ్ళ రోడ్ల మీద ఇవన్నీ చాలా ఉంటాయి అంశాలు. మీకు చెప్తున్నా, మీరు తెలంగాణకు ఏం చేయలేదు. తెలంగాణ ఏర్పాటుకు శ్రీకాంత్ గారు నిండు సభలో నేను చెప్తా వినండి. నిండు సభలో ఏదైతే నిర్మలా సీతారామన్ కు తెలంగాణ పేరు ఎత్తడానికే, ఉచ్చరించడానికే ఇబ్బందికరమైన వాతావరణం ఉండదు. అదే విధంగా మోడీ కూడా తెలంగాణ ఏర్పాటుని అవమానించిండు. వీళ్ళ కానీ తెలంగాణ మీద ప్రేమ ఉన్నది. నేను చెప్తున్నా, తెలంగాణకు సంబంధించిన పేగుబంధం బీఆర్ఎస్ పార్టీకే ఉన్నది. మేము అభివృద్ధి చేసినాం, తెలంగాణ తీసుకొచ్చినాం, మళ్ళీ అధికారంలోకి వచ్చేది స్థానిక ఎన్నికలకు. చెప్తా మీరు స్థానిక ఎన్నికలకు పోతారా, మున్సిపాలిటీ ఎన్నికలకు పోతారా, కార్పొరేషన్ పోతారా? మాకు ప్రత్యర్థులు ఎవరైనా బీజేపీ కాంగ్రెస్ మట్టి కలిసిపోతాం. తెలంగాణకు అంత ఇంత కాదు. మీ ఇద్దరు పార్టీలు 60 ఏళ్ళు తెలంగాణ గోసబెట్టులు కాంగ్రెస్. మీరు ఒక జాతీయ హోదా ఇచ్చినవా? ఎక్కడ ఇచ్చినావు? ఎన్నిసార్లు అడిగినా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నారు, ఆన్సర్ వినాలి కదా. కన్క్లూడ్ రామరెడ్డి గారు, కన్క్లూడ్. నీళ్ళ విషయంలో బలోపేతం చేసి 2028 నవంబర్ డిసెంబర్ లో జరిగే ఎన్నికల కోసం పార్టీని పరిచయం చేయడం కోసం ప్రధాని అదానైండు, బాగా బలంగా అయిండు. అడ్డంగా వెగుతాలు మొత్తం కంప్లీట్ గా బీజేపీ నాయకులు పందికొక్కులు తిన్నట్టు తింటున్నారు. మరీ చెప్తున్నా, దేశ సంపద మొత్తం అదానికి అంబానీకి అప్ప చెప్తున్నారు. ప్రధాని అదాని అంబానీ అయిపోయిండు. అందరూ అభిప్రాయం తీసుకొని వాళ్ళు పెట్టి చెప్పారు. తిరుమల మల్లన్న గారు మాట్లాడరు. నామినేషన్ పద్ధతి ఉంటుంది. కాంగ్రెస్ అయితే డైరెక్ట్ కూర్చొని కూర్చోబెడతారు. నామినేషన్ ఉండదు,
పాడు ఉండదు అన్నారు. తీర్మానం Let's see. Anyway. మా Anyway, పార్టీ నాయకుడు కేసీఆర్ గారే, మళ్ళీ కేసీఆర్ గారు ఏదైతే ముఖ్యమంత్రిగా కూర్చోబెడతాం, దేశంలో చక్రం తిప్పుతాం, చూసుకోండి మీరు. థ్యాంక్ యూ సో మచ్ రామరెడ్డి గారు, రామూర్తి గారు, అట్లాగే నరసింహ గౌడ్ గారుతో పాటు నరపరాజు నరసింహరావు గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. సో తెలంగాణలో కమలం పార్టీ అంటే కాషాయ పార్టీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష మార్పు తర్వాత బీసీలు ఎటువైపు ఉన్నారు? సో బీసీలు నిజంగానే దూరం అయ్యారా? భారీ మార్పులు ఏమైనా జరగబోతున్నాయా? రాజాసింగ్ ఎఫెక్ట్ రాజాసింగ్ వరకేనా? రాజాసింగ్ మద్దతుగా బుజ్జగించేందుకు కూడా ఎవరు ఎందుకు ముందుకు రావట్లేదు? సో రాజాసింగ్ నిర్ణయం కన్ఫర్మ్ అయిపోయిందా? సో పార్టీకి పదవికి కూడా రాజీనామా చేయబోతున్నారా? సో ఈ నెట్ మధ్యలో తెలంగాణ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఎక్కడుంది, ఏం చేయబోతోంది అన్న ప్రశ్న అయితే కనిపిస్తోంది. చూద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమబిందు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిగాచి ప్రమాదంపై నిపుణుల కమిటీ రివ్యూ. రేపు ఘటనా స్థలాన్ని పరిశీలించనున్న బృందం. కర్నూలు విజయవాడ మధ్య విమాన సర్వీసులు వర్చువల్ గా ప్రారంభించిన రామ్మోహన్ నాయుడు. రైతులకు అందుబాటులో ఉండండి, వ్యవసాయ అధికారులకు ఉత్తమ సూచన.